హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మినీ మదర్ డైరీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర కాంబినేషన్తో నాన్ వెజ్ని తలదన్నేలా వెజ్ కాంబినేషన్ అనమాట. ఇలా చేసామంటే చాలు, అసలు నాన్ వెజ్ అనే మాటే రాదు. చికెన్ మటన్ టేస్ట్ని తలదన్నేలా ఉండిద్ది. సో ఆ రెసిపీ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. ఇది రైస్ కన్నా చపాతీలో ఆర్ పులావ్‌లో చాలా బావుండిద్ది. సో, ఫస్ట్ ఏంటంటే ఫ్రెష్‌గా గోంగూర తీసుకోండి. ఇప్పుడు కొన్ని మష్రూమ్స్ తీసుకోండి. నాటు పుట్టగొక్కులైతే బావుంటాయి. బట్ మనకి అయి అవైలబుల్‌లో ఉండవు కాబట్టి నేనిక్కడ ఈ మష్రూమ్స్ తీసుకున్నాను. ఒక ప్యాకెట్ అనమాట. ఇప్పుడేంటంటే గోంగూరని మొత్తాన్ని నీట్‌గా వాష్ చేసి పెట్టుకొని కుక్కర్‌లో వాటర్ ఏమీ లేకుండా ఫ్రై చేసుకోవాలనమాట. ఆయిల్ కూడా అవసరం లేదు. గోంగూరకు ఉండే ఆకు వాటర్ ఉంటది గదా! సో, అదే సరిపోయిద్దనమాట. ఇప్పుడేంటంటే ఇలా మొత్తాన్ని మెత్తగా ఇలా అన్నమాట. ఇలా వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలనమాట. దాంట్లోకి ఏమేమి వేయాలో ఈ వీడియోలో చూసేయండి. ఒక పెద్ద సైజు టమోటా, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఉండిద్ది కదా! దాన్ని ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట. అవి యేసుకొని మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి. సో, ఫైనల్‌గా ఇలా ఉండాలనమాట పేస్ట్ మొత్తం. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మష్రూమ్స్ ఏంటంటే మనకి నచ్చిన సైజులో కట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత చెక్క, మొగ్గ, బిర్యానీ ఆకు, పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకొని ఏసుకోవాలనమాట. ఇప్పుడు ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి పచ్చివాసన పోయేదాకా. నెక్స్ట్ కొంచెం కరివేపాకేసుకొని ఒకసారి తిప్పుకోండి ఇలా. ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ పేస్ట్‌ని ఇందులో ఏసేసి కలతిప్పేసుకోండి. మంచిగా ఇది కూడా ఆయిల్ పైకి తేలేదాకా కుక్ చేసుకోవాలనమాట కలదిప్పుకుంటూ. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే మాడిపోయిద్దనమాట. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు స్పైసీకి తగ్గట్టు కారం, రుచికి సరిపడా సాల్టు, కొంచెం పసుపు ఏసి మొత్తంగా ఓసారి తిప్పుకోండి ఇలా. ఇలా తిప్పిన తర్వాత ఏంటంటే మొత్తం కలిసిన తర్వాత అప్పటికప్పుడు ఫ్రెష్‌గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద 1 టేబుల్ స్పూన్ అనమాట. సో, అది కూడా యేసుకొని ఒకసారి కలితిప్పుకోండి పచ్చివాసన పోయేదాకా. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఏసి ఒకసారి ఎక్కువ సార్లు తిప్పొద్దు. ఎందుకంటే ఇరిగిపోతాయన్నమాట మష్రూమ్స్. సో, ఇప్పుడు ఊరక అలా కింద నుంచి పైదాకా తిప్పుకొని మొత్తానికి ఉప్పు, కారం మొత్తం పట్టేటట్టుగా చూసుకొని తర్వాత కొంచెం వాటర్ పోసుకోండి. సరిపోతాయి. ఎక్కువ అవసరం లేదు. ఎక్కువ పోసుకుంటే మరీ వాటర్‌లా అనిపిస్తది. థిక్‌నెస్ రాదనమాట. వాటర్ పోసిన తర్వాత మూత పెట్టుకొని జస్ట్ 10 మినిట్స్ కుక్ చేసుకోండి సరిపోయిద్ది. సో, చూసారు కదా ఆయిల్ పైకి తేలి ఇలా ఉడుకుతుండిద్ది. ఈ టైంలో ఏంటంటే అడుగు భాగం నుంచి పైకి ఇలా తిప్పుకోవాలనమాట. సో, ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి ఉడికిందా లేదని. జస్ట్ 10 మినిట్స్ కుక్ చేస్తే సరిపోయిద్దనమాట మీడియం ఫ్లేమ్‌లో. ఇన్‌కేస్ మీరు నాటు పొట్టకొక్కులు తీసుకున్నారంటే 20 మినిట్స్ ఈజీగా పట్టిద్ది. ఇలా కుక్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, కొంచెం కస్తూరి మేతి యేసుకొని ఒకసారి కలితిప్పుకోండి. మీకు ఇష్టమైతే కొంచెం గరం మసాలా కూడా యూజ్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఈ మసాలా సరిపోయిద్ది. కస్తూరి మేతి యేస్తే సరిపోయిద్దనమాట. గరం మసాలా కూడా ఏం అవసరం లేదు. నేనైతే ఎయ్యట్లేదు. మీకిష్టమైతే మీరేసుకోవచ్చు. ఫైనల్‌గా అన్ని మసాలాలు యేసిన తర్వాత ఒకసారి ఇలా కలితిప్పుకోండి. మొత్తం మసాలా అంతా పట్టేలాగా మష్రూమ్స్‌కి ప్లసు గోంగూర రెండిటికి. ఈ కాంబినేషన్ నేను చెప్తున్నాను. నిజంగా ఓసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుండిద్ది. ఫైనల్‌గా ఆయిల్ పైకి ఇలా తేలిన తర్వాత కొంచెం కొత్తిమీర చల్లేసి దించేసుకోవడమే. ఇది చాలా అంటే చాలా బావుండిద్ది. ఎప్పుడో చిన్నప్పుడు అమ్మలు, అమ్మమ్మలు చేసేవాళ్ళు. పొలంలో పుట్టగొక్కులు అవి తీసుకొచ్చి ఇదే కాంబినేషన్‌లో గోంగూర అలా. మేము చిన్న పిల్లప్పుడైతే ఎక్కువగా ఇలా మష్రూమ్స్ కర్రీ చేసినప్పుడేంటంటే చపాతీ లేదా సొద్ద రొట్టెతో తినేవాళ్ళం. అప్పట్లో వంటలంటే కట్టెల పొయ్యి మీద చేసేవాళ్ళం. కర్రీస్ అయినా, ఇలా ఏయైనా చపాతీ అయినా, సొద్ద రొట్టెలైనా, అన్నమైనా ఏదైనా సరే కట్టెల పొయ్యి మీదే చేసేవాళ్ళం. అందుకే ఆ రోజుల్లో టేస్ట్ అంత బావుండిద్దని నా ఒపీనియన్. మీరేమంటారు? మీలో ఎంతమంది ఈ కాంబినేషన్ మిస్ అవుతున్నారో కింద కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కాంబినేషన్ ఎవరెవరికి ఇష్టమో వాళ్ళకి షేర్ చేయండి.